హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్ టెట్లలో వచ్చిన తెలుగు బిట్స్ అనేవి చూద్దామండి. సో అది కూడా ఓన్లీ కంటెంట్ బిట్సే. తెలుగులో ఆల్రెడీ 3rd నుంచి 8th క్లాస్ వరకు కంటెంట్ టోటల్ బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఏ విధంగా అయితే మెన్షన్ చేశాడో అదే విధంగా మన ఛానల్లో క్లాస్ అనేవి అప్లోడ్ చేశాను. చాలా బాగా యూజ్ అవుతాయి. టెట్కి అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. ఈక్వల్ టు డిఎస్సి లెవెల్లో ఆ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది. సో ఈరోజు వీడియోలో కూడా టెట్లో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అయింది, అసలు ఏ క్లాస్ నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది అండ్ ఏ క్లాస్ వరకు వెళ్ళాడు అనేది ఒక క్లారిటీ కోసం ప్రీవియస్ పేపర్ అనేది ఈరోజు అనాలిసిస్ చేద్దాము. సో టోటల్గా మనకి తెలుగు మెథడాలజీ కంటెంట్ కలిపి టోటల్గా 30 బిట్స్ అనేవి వస్తాయి. దీంట్లో తెలిసిందే 6 బిట్స్ వచ్చేసి తెలుగు మెథడ్ నుండి పడుతుంది. అదేవిధంగా 5 బిట్స్ వచ్చేసి తెలుగులో పద్యం నుండి వస్తుంది. ఇంకో 5 బిట్స్ వచ్చేసి తెలుగులో గద్యం నుండి రావడం జరుగుతుంది. అయితే ఇందులో పద్యం అనేది ఒక్కోసారి టెక్స్ట్ బుక్ నుంచి రావచ్చు, టెక్స్ట్ బుక్ దాటి కూడా వెళ్ళొచ్చు. సో పద్యాన్ని క్లారిటీగా ఒక 2-3 సార్లు చదువుకొని ఆన్సర్ చేస్తే ఈజీగా 5కి 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. సో గద్యం అయితే అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇందులో 5 మార్క్స్ కూడా మనం ఈజీగా గెయిన్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో మెథడ్ పద్యము గద్యము కలిపి టోటల్గా 16 అండి. ఈ 16 బిట్స్ అనేవి పద్యంకి గద్యంకి మెథడ్కి వెళ్ళిపోతుంది. సో ఇందులో 10 మార్క్స్ అయితే మన చేతిలో ఉన్నట్టే ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 14 బిట్స్ ఉన్నాయి కదండి, అంటే 14 మార్క్స్. ఈ 14 మార్క్స్ అనేవి టోటల్గా తెలుగు కంటెంట్ నుండే పడుతుందండి. సో ఈ కంటెంట్ నుండి కూడా ఎక్కడి వరకు టచ్ చేశాడు అంటే టెట్కి అయితే పేపర్ 1 వాళ్ళు 3rd to 8th క్లాస్ వరకు చదివితే ఎనఫ్ అండి. అదే పేపర్ 2 అయితే 9th 10th కూడా టచ్ చేస్తాడు. సో ఇది పేపర్ 1. ఈ పేపర్ 1లో ఎక్కడి వరకు టచ్ చేశాడు అనేది చూద్దాము. అండ్ ప్రతి బిట్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాము. ఇందులో వచ్చిన బిట్స్ అయితే ఎక్కువ మట్టుకు 6th క్లాస్ నుంచే బిట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయండి. ఒక 2-3 బిట్స్ మాత్రం 7th వెళ్ళాడు. కానీ మ్యాక్సిమం ఈ 14 బిట్స్లో 7 to 8 బిట్స్ అయితే 6th క్లాస్ నుంచే పడ్డాయండి. అవి ఏంటో కూడా చూపిస్తాను, టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా పెడతాను చూడండి. సో ఇది ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్కి కూడా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. సో చూడండి, ఇక్కడ సమాసం ఇచ్చాడు. అదేంటి, నవరసాలు అనేది ఏ సమాసం అని అడిగాడండి. చెప్పండి, నవరసాలు అనేది ఏ సమాసం అవుతుందండి? కింద ఆప్షన్స్ విశేషణ పూర్వపద కర్మాధారయ ద్వంద్వ ద్విగు రూపక అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నవరసాలు అని ఇచ్చాడు కదండి. సో దీన్ని విడగొడితే నవ అంటే ఏందండి, అది సంఖ్యావాచకాన్ని తెలుపుతుంది కదా, అంటే 9 అని అర్థం. ఓకే, నవ అనేది సంఖ్యావాచకాన్ని తెలుపుతుంది అంటే 9 అని అర్థం, అంటే 9 రసాలు అని అర్థం. సో రసం అనేది నామవాచకం అవుతుంది, అంతే కదండి. సో ఇక్కడ ఒక నామవాచకం వచ్చింది, ఇంకొకటి సంఖ్యావాచకం వచ్చింది. ఇదేంటండి, పూర్వపదం అవుతుంది. ఇది పూర్వపదం అవుతుంది, ఇది ఉత్తర పదం అవుతుంది. సో ఇలా పూర్వపదంలో సంఖ్యావాచకాన్ని కలిగి ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, ఇలా పూర్వపదంలో సంఖ్యావాచకం అనేది కలిగి ఉండి పరపదం అనేది నామవాచకంగా కలిగి ఉంటే అలాంటి పదం ఏమవుతుంది అంటే ద్విగు సమాసం అవుతుంది. ఓకే, మరి విశేషణ పూర్వపదం కాదు. ఎందుకు కాదు? విశేషణ పూర్వపదం అంటే అందులోనే ఉంది కదండి, ఇలా 2 పదాలు ఇస్తాడు. ఆ 2 పదాలలో మొదటి పదం పూర్వపదం అని అన్నాడు. పూర్వపదం ఏమై ఉండాలి? విశేషణమై ఉండాలి. సో రెండవ పదం విశేష్యం కావాలి, అంటే నామవాచకం కావాలి. రెండో పదం నవరసాల్లో రెండో పదం నామవాచకమే ఉంది, కానీ పూర్వపదం ఏమై ఉండాలి? విశేషణమై ఉండాలి. కానీ ఇక్కడ సంఖ్యావాచకం వచ్చింది కదండి. సో ఇది విశేషణం కాదు కాబట్టి ఇది విశేషణ పూర్వపదం కిందికి తీసుకురాదు. మరి విశేషణం అంటే ఏంటి? ఈ నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే విధంగా ఉంటే అది విశేషణం అవుతుంది. సో ఇలా ఇక్కడ లేదు కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయం కాదు. నెక్స్ట్ ద్వంద్వ సమాసం కూడా కాదు. ద్వంద్వ సమాసం అంటే ఏంటి? 2 కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు అనేవి రావాలి. ఓకే, 2 పదాల్లో కూడా నామవాచకాలే అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఒకటి నామవాచకం వస్తే ఇంకొకటి సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం కింద కన్సిడర్ చెయ్యం. నెక్స్ట్ రూపక సమాసం కూడా కాదండి. రూపక సమాసం అంటే ఏంటండి? ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఏం చేయాలండి? మరో వస్తువులో ఆరోపించాలి. ఓకే, ఒక వస్తువు యొక్క ధర్మాన్ని మరొక వస్తువులో ఆరోపించి చెప్తే అది రూపక సమాసం అవుతుంది.
సో ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇప్పుడు మనందరికీ తెలిసిన ఎగ్జాంపులే సంసార సాగరం అని ఉంది. సో దీన్ని ఏ విధంగా రాస్తామండి? ఇదేంటి? రూపక సమాసం అవుతుంది. ఏ విధంగా రాస్తాం? సంసారం అనేది సాగరం అని రాస్తాం, అంతే కదండి. ఇలా ఒక వస్తువు యొక్క ధర్మాన్ని వేరొక వస్తువుపై ఆరోపించి చెప్పినట్టుగా ఉంటే అది రూపక సమాసం అవుతుంది. సో ఇక్కడ అడిగింది నవరసాలు అని అడిగాడు. ఇక్కడ సంఖ్యావాచకం అనేది నవ అనేది సంఖ్య ఉంది కాబట్టి అది ద్విగు సమాసం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదండి ఈ బిట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది వాక్యాల నుంచి వచ్చిందండి. అంటే ఏ వాక్యం అవుతుంది అని. ఇది 6th క్లాస్లో ఉంటుంది, 7th క్లాస్లో, 8th క్లాస్లో కూడా ఈ వాక్యాలు ఏంటి అనేవి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవి చూసుకుంటే సరిపోద్ది. సో ఏమడిగాడు? అతడు వస్తాడో రాడో అనేది ఏ వాక్యం అవుతుంది అని అడిగాడండి. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? అతడు వస్తాడో రాడో అంటే కొంచెం డౌట్గా చెప్తున్నాడు, అంతే కదండి. అంటే అక్కడ ఒక పని జరుగుతుందో జరగదో అని సందేహంగా చెప్తున్నాడు. ఇలా సందేహంగా చెప్తే అది సందేహార్థక వాక్యం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు అనుమత్యర్థక వాక్యం కాదు. అనుమత్యర్థక వాక్యం అంటే ఏంది? అందులోనే ఉంది కదండి, ఒక అనుమతిని ఒప్పుకోవాలి, ఒక అనుమతిని ఒప్పుకున్నట్టుగా ఉంటే అది అనుమత్యర్థక వాక్యం. అందులోనే ఉంది అనుమత్యర్థకం అంటే అనుమతిని ఒప్పుకున్నట్టుగా ఉండేది. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎవరైనా నేను లోపలికి రావచ్చా అంటే ఎస్ మీరు లోపలికి రావచ్చు అంటాం కదండి. సో రావచ్చు అంటున్నాం. ఇలా రావచ్చు, మీరు వెళ్ళవచ్చు, మీరు అడగవచ్చు, మీరు తినవచ్చు, ఇట్లా అనుమతిని తెలిపినట్టుగా ఉంటే అది అనుమత్యర్థక వాక్యం అవుతుందండి. నెక్స్ట్ నిషేధార్థక వాక్యం కాదు. నిషేధార్థక వాక్యం అంటే ఏంటి? అందులోనే ఉంది నిషేధం విధించడం అంటే ఒక పని చేయవద్దు అని చెప్పడం. ఓకే, ఒక పని చేయవద్దు, మీరు ఇక్కడికి రావద్దు, ఇలా వద్దు అని చెప్తే అది నిషేధార్థక వాక్యం కిందకి వెళ్ళిపోతుంది. మరి విద్యార్థక వాక్యం కూడా కాదు. విద్యార్థకం అంటే ఏంటండి? అంటే ఇది విధులను ఆజ్ఞలను తెలిపినట్టుగా ఉంటుందండి. ఓకే, అంటే తప్పకుండా అది మన విధి, ఒక పని చేయాలి, అది మన విధిగా భావించి చేయడం కిందికి వస్తుంది అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్గా మీరు బాగా చదవండి అని అంటున్నాం. మీరు బాగా చదవండి అంటే అది నీ యొక్క విధి, చదవడం అనేది నీ విధి, అది విధిని ఆజ్ఞలను తెలుపుతుంది. అలా తెలిపితే అది విద్యార్థక వాక్యం అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు? అతడు వస్తాడో రాడో అని సందేహంగా తెలుపుతున్నాడు కాబట్టి సందేహార్థక వాక్యం కిందకి పెట్టేయాలి. ఓకే, ఇదండి. ఒకే బిట్లో 4 బిట్స్ కవర్ అయిపోయాయి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సంధి అనగా ఇది 6th క్లాస్ నుంచి పడిందండి. అది ఎక్కడి నుంచి పడిందో కూడా చూపిస్తాను. సో సంధి అంటే ఏంటి అని అడిగాడు. కలిపి రాయడం, విడదీసి రాయడం, పూరించడం, ఉదాహరించడం. సో మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ విడదీయడం అనే పెడతారు సంధి అంటే. బట్ ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. టెక్స్ట్ బుక్లో చూడండి 6th క్లాస్లో ఎంత క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇచ్చాడు వారుండిరి అని ఇచ్చాడు. సో దీన్ని విడదీసి రాస్తే వారు ప్లస్ ఉండిరి అని అవుతుంది. ఎవరికి ఎంత అనేది ఎవరికి ప్లస్ ఎంత అని అవుతుంది. ఇంకొకరు అనేది ఇంకా ప్లస్ ఒకరు అవుతుంది. సో ఈ పై ఉదాహరణలో 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి, అంతే కదండి. ఈ 2 పదాలు కలిసి ఇలా ఒకే పదంగా ఏర్పడ్డాయి. ఇలా కలిపి రాయడాన్నే ఏమని పిలుస్తారు అంటే సంధి అని పిలుస్తారండి. ఓకే, ఇప్పుడు సంధి అంటే ఏంటి? కలిపి రాయడం అని అర్థం. ఇది 6th క్లాస్లో ఉందండి బిట్. ఓకే, సో చెప్పండి ఇప్పుడు సంధి అంటే ఏంటి? కలిపి రాయడం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, టెక్స్ట్ బుక్ చదవడమే కాదు, లైన్ టు లైన్ ఒక పేజ్ కూడా వదలకుండా చదవాలి. అప్పుడే తెలుగులో ఒక్క బిట్టు మిస్ కాకుండా ఉంటుందండి. ఓకే, విడదీయడం కాదు, పూరించడం కాదు, ఉదాహరించడం కూడా కాదు. ఓకే, చూడండి ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే అది ఏ అక్షరం అని అడిగాడు. చూడండి మనకు 6th క్లాస్లో 8th పేజీలో మెన్షన్ చేస్తాడండి ఫస్ట్ లెసన్ తర్వాత. అందులో ఏముంటుందండి? ద్విత్వాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి, సంశ్లేషాక్షరం అంటే ఏంటి అని మెన్షన్ చేశాడు. సో చూడండి నేను ఇది చాలాసార్లు నా క్లాసెస్లో కూడా చెప్పాను. ద్విత్వాక్షరం, సో ద్విత్వం అంటే ఏందండి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వం అండి. ఎగ్జాంపుల్గా కాకి కా ఒత్తే చేరడం. చూడండి ఇది కా అనేది ఒక హల్లు, దీనికి ఏ ఒత్తు చేరింది? మళ్ళీ కా ఒత్తే చేరింది. ఓకే, కాకి కా ఒత్తే చేరింది అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే అది ద్విత్వాక్షరం అవుతుందండి. ఓకే, మరి సంయుక్తాక్షరం అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా న్యా తీసుకున్నట్లయితే చూడండి నాకి యా ఒత్తు చేరింది అంటే నా అనే హల్లుకి
యా అనే ఒత్తు చేరింది. అంటే ఆ అనేది వేరే హల్లు, అదేవిధంగా యా ఒత్తు అనేది కూడా వేరే హల్లుకు సంబంధించిన ఒత్తే కదండి. ఇలా ఒక హల్లుకు వేరే హల్లుకు చెందిన ఒత్తు అనేది చేరితే అది సంయుక్తాక్షరం అవుతుందండి. ఓకే, ఒక హల్లుకు వేరే హల్లుకు చెందిన ఒత్తు అనేది ఒత్తుగా చేరితే అది సంయుక్తాక్షరం అవుతుంది. నెక్స్ట్ సంశ్లేషాక్షరం అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు క్ష్మి అని మెన్షన్ చేశాడు మనకి. దీంట్లో చూడండి, కా అనేది ఒక హల్లు, ఈ హల్లుకి షా అనే ఒత్తు చేరింది, అదేవిధంగా మా అనే ఒత్తు చేరిందండి. ఓకే, కాకి షా అనే ఒత్తు చేరింది, మా అనే ఒత్తు చేరింది. అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరాయి కదండి, ఇలా అన్నట్టు. అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే అది సంశ్లేషాక్షరం అవుతుందండి. ఓకే, ఒకటిగా గుర్తుపెట్టుకోండి. ద్విత్వం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు అనేది ఒత్తుగా చేరితే అది ద్విత్వం అవుతుంది. సంయుక్తాక్షరం అంటే ఏంది? ఒక హల్లుకు వేరేక హల్లుకు చెందిన ఒత్తు అనేది ఒత్తుగా చేరితే అది సంయుక్తాక్షరం. సంశ్లేషాక్షరం అంటే ఏంది? ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరాలి, అలా చేరితే అది సంశ్లేషాక్షరం అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే చూడండి, ఇప్పుడు కాకి షా ఒత్తు చేరింది, మా ఒత్తు చేరింది, అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులే కదండి ఒత్తుగా చేరాయి. సో ఇలా చేరితే అది ఏమని చెప్పా? సంశ్లేషాక్షరం అని చెప్పాను. సో సంశ్లేషాక్షరం అనేది ఆన్సర్గా అవుతుంది. సంయుక్తాక్షరం కాదు. సంయుక్తాక్షరం అవ్వాలంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన అక్షరం అనేది ఒత్తుగా చేరాలి, అది సంయుక్తాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరం కాదు. ద్విత్వం అంటే ఏంది? ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు అనేది చేరాల్సి ఉంటుంది. సో ఇది ద్విత్వం కాదు. ఊష్మాక్షరం కూడా కాదండి. ఓకే, ఇది 6th క్లాస్లో మెన్షన్ చేశాడు. దీని నుండి ప్రతిసారి బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. ఓకే, జస్ట్ ఇది ఒక్క ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి గీత సినిమా చూసింది, ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? దీనికి మనం బుక్ చదవాల్సిన అవసరం ఉందా అండి? ఎంత ఈజీ బిట్, జనరల్ బిట్, ఈజీగా థింక్ చేసి పెట్టొచ్చు. ఏమడిగాడు? గీత సినిమా చూసింది అంటే ఇది జరుగుతూ ఉందా, లేదంటే ఫ్యూచర్లో జరగడానికి చాయిస్ ఉందా, లేదంటే ఆల్రెడీ జరిగిపోయిందా? చెప్పండి. గీత సినిమా చూసింది అంటే ఆల్రెడీ చూసేసింది, అంటే ఆ పని అయిపోయింది. ఆల్రెడీ చూసేసింది, అయిపోయింది కాబట్టి అది ఏ కాలం కిందికి వెళ్తుందండి? చూడండి, వర్ధమాన కాలం అంటే ప్రజెంట్ ఉన్న కాలం ఇది. ఓకే, ఇది ప్రజెంట్ కాలం. భవిష్యత్తు కాలం అంటే ఇది ఫ్యూచర్ కాలం. ఓకే, భూతకాలం అంటే ఇది పాస్ట్, జరిగిపోయిన కాలం. సో ఇక్కడ ఆల్రెడీ చూసేసింది, జరిగిపోయింది, అంటే పాస్ట్ కిందికి వెళ్ళిపోతుంది కదా. సో భూతకాలం అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఫ్యూచర్ కాదు. ఎందుకు కాదు? గీత సినిమా చూస్తుంది అంటే ఫ్యూచర్లో చూస్తుంది కదండి. చూస్తుంది అంటే అది ఫ్యూచర్కి సంబంధించింది. సో అలా వస్తే అది భవిష్యత్తు కాలం అవుతుంది. మరి వర్ధమాన కాలం అవుతుందా? కాదు. ఎందుకు కాదు? గీత సినిమా చూస్తుంది, గీత సినిమా చూస్తుంది అంటే చూస్తూ ఉంది అని చెప్తే అది వర్ధమాన కాలం అవుతుంది. బట్ ఇక్కడ చూసేసింది కాబట్టి అది భూతకాలం అవుతుంది. తద్ధర్మకాలం అయితే అసలే కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆలి అనే పదానికి అర్థం ఏంటి? ఆలి అనే పదానికి అర్థం సమూహం లేదా గుంపు అని పిలుస్తారండి. సో మనకి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు లెసన్ చివరలో పదాలు అర్థాలు అని ఉంటుంది కదండి. సో దాంట్లో నుంచి పడిన బిట్ డెఫినెట్గా చూసుకోండి. ఆ పదాలు అర్థాలు అయితే తప్పకుండా దాంట్లో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ ఆలి అనే పదానికి అర్థం సమూహం లేదా గుంపు అని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఖడ్గం అనే పదానికి పర్యాయ పదాలు. ఇది కూడా 6th క్లాస్ నుంచి పడింది. 6th క్లాస్లో మనకి లాస్ట్ పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్న పర్యాయ పదాలు అనే టాపిక్ నుండి పడ్డదండి ఈ బిట్టు. సో ఏమడిగాడు? ఖడ్గం. ఖడ్గం అంటే తి, అసి, కృపాణం అని అర్థం అండి. ఓకే, దీని యొక్క పర్యాయ పదాలు ఖడ్గం అంటే కత్తి, అసి, కృపాణం అంటారు. సో సెకండ్ వన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి రణం సమరం కాదు. రణం సమరం అంటే ఏంటండి? యుద్ధం కదండి. యుద్ధం యొక్క పర్యాయ పదాలు ఇవి. యుద్ధం అంటే రణం, సమరం, సంగరం అని పిలుస్తారండి. ఓకే, ఇది యుద్ధం యొక్క పర్యాయ పదాలు. కలము, ఘటము. కలము అనేది ఖడ్గానికి పర్యాయ పదం అవుతుందా? అవ్వదు కదండి. కరము, గాడిద అంటే గాడిదకు సంబంధించింది కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యుత్పత్తి అర్థం నుంచి పడింది. కమలాలకు ఆకారమైనది ఏది అని అడిగాడు. సో ఇది ఏ క్లాస్ నుంచి పడింది అంటే 7th క్లాస్ నుంచి పడిన బిట్ అండి ఇది.
ఓకే, 7th క్లాస్లో కూడా ఎండింగ్లో చూడండి మన ఒక 5 to 6 వ్యుత్పత్తి అర్థాలు అనేవి ఇచ్చాడు. దాంట్లో నుంచి పడింది డైరెక్ట్ బిట్. కమలాలకు ఆకారమైనది ఏది అంటే కొలను అండి. ఓకే, సో కమలాలకు ఆకారమైనది కొలను అని పిలుస్తారండి. ఓకే, నది అవ్వదు. సముద్రం ఏంటండి, మరి సముద్రం దేనికి అవుతుంది? సో ఇది 8th క్లాస్ నుంచి పడింది. పయస్సుకు నిధి వంటిది ఏది అంటే సముద్రం అని పెట్టాలి. ఓకే, పయస్సుకు నిధి వంటిది సముద్రం. సో ఇది కాదు, కందకం కూడా కాదండి. ఓకే, సో ఇక్కడ కమలాలకు ఆకారమైనది కొలను 6th క్లాస్ బిట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఉపాయం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏది? ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి దీని గురించి. బట్ ఇది జనరల్గా కూడా పెట్టచ్చు చూడండి. ఉపాయం నిబ్బరం అవుతుందా అండి? కాదు కదండి. ఇంగిలీకం అవుతుందా? ఇంగిలీకం అంటే ఒక ఖనిజం కదండి. సో ఇది కాదు. ఇమానం అవుతుందా అండి? ఇమానం అంటే ఏమంటాం మనం తెలంగాణ పదంలో? నేను ఇమానంగా చెప్తున్నాను అంటాం, అంటే ఒట్టు అని అర్థం కదండి. నెక్స్ట్ ఇగురం అవుతుంది కదండి. ఇగురం అంటే ఉపాయం అని అర్థం. సో ఇగురం అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా 6th క్లాస్ నుంచి పడిన బిట్టండి. ఓకే, 6th క్లాస్లో ఉంటుంది ఇది మరియు ఇమానం, ఈ రెండు కూడా 6th క్లాస్లో మెన్షన్ చేశాడు చూడండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ అనే పదానికి నానార్థాలు ఏంటి? ఈ శ్రీ అనే పదం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ టెట్లో పడింది, డిఎస్సిలో కూడా మెన్షన్ చేశారండి దీని గురించి. సో ఇది మనకి 7th క్లాస్ నుంచి పడింది. 7th క్లాస్ ఎండింగ్లో నానార్థాలు అనే టాపిక్ నుండి పడిందండి. సో శ్రీ అనే పదానికి నానార్థాలు లక్ష్మి, సాలెపురుగు అవుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కూడా మెన్షన్ చేశాడు. ఈ శ్రీ అనే పదానికి నానార్థాలు బుద్ధి, సరస్వతి, పార్వతి, నెక్స్ట్ అలంకారం, నెక్స్ట్ ఒక రాగం, నెక్స్ట్ విషం, నెక్స్ట్ సంపద. ఓకే, శ్రీ అనే పదానికి నానార్థాలు లక్ష్మి అండ్ పార్వతి, సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, అలంకారం, ఒక రాగం, విషం, సంపద. ఇవన్నీ కూడా నానార్థాలు శ్రీ అనే పదానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మెన్షన్ చేశారండి, గుర్తుపెట్టుకోండి. శివుడు పాము అయితే కాదు, పార్వతి అవుతుంది కానీ ఏనుగు కాదు, విష్ణువు కాదు, ఖగరాజు కూడా కాదండి. ఓకే, నెక్స్ట్ బిట్. మాతలకు మాత సకల సంపత్సమేత అని భరత మాతను కీర్తించిన కవి ఎవరు? ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది ఎక్కడి నుండి పడింది అంటే 7th క్లాస్లో నుంచి పడిందండి. ఓకే, 7th క్లాస్ కవి పరిచయం నుండి పడింది. చూడండి, నేను క్లాస్లో కూడా చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ అని. ఇది ప్రీవియస్ డిఎస్సి పేపర్లో కూడా కనబడుతుందండి బిట్, సేమ్ యాస్టీజ్ ఇదే పడింది. మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటి చెప్పిన కవి ఎవరు అంటే గుర్రం జాషువా అండి. ఓకే, గుర్రం జాషువా అనేది ఆన్సర్ అవుతుంది. ఇతని యొక్క రచనలు కూడా ఇంపార్టెంట్. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం అనే ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి బిట్టు పడింది మొన్న జరిగిన టెట్లలో. అదేవిధంగా అతని యొక్క బిరుదులేంటి? కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ నవయుగ కవి చక్రవర్తి అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు. గుర్రం జాషువా అని పిలుస్తారు. ఓకే, చూడండి, ఎవరండి మాతలకు మాత సకల సంపత్సమేత అని భరతమాతను కీర్తించింది? గుర్రం జాషువా అనేది ఆన్సర్. 7th క్లాస్ బిట్ చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఇది కూడా 7th క్లాస్ కవి పరిచయాల నుంచే పడింది. 7th క్లాస్ నుంచి కవి పరిచయాల పైన ఇప్పుడు 2 బిట్స్ వచ్చాయి చూడండి. చెరబండ రాజు యొక్క అసలు పేరు. ఇది ప్రీవియస్ డిఎస్సిలో కూడా పడిందండి బిట్. ఓకే, చెరబండ రాజు చాలా ఇంపార్టెంట్. సో చూడండి, చెరబండ రాజు యొక్క అసలు పేరు ఏంటి అంటే బద్దం భాస్కరారెడ్డి. ఓకే, చెరబండ రాజు అసలు పేరు బద్దం భాస్కరారెడ్డి. ఈయనని దిగంబర కవి అని కూడా పిలుస్తారండి. చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేశాను, డిఎస్సి ప్రీవియస్ డిఎస్సిలో పడింది. దిగంబర కవిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. చెరబండ రాజు అండి. అతని అసలు పేరు బద్దం భాస్కరారెడ్డి. ఓకే, ఇతని యొక్క రచనలు కూడా ఇంపార్టెంటే. గమ్యం, ముట్టడి, పల్లవి అనే కవితా సంకలనాలు, కత్తిపాట అనే పాటల సంకలనం. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. కత్తిపాట అనే పాటల సంకలనం ఎవరిది అని అడిగాడు. బద్దం భాస్కరారెడ్డి. చెప్పండి, చెరబండరాజు యొక్క అసలు పేరేంటి? బద్దం భాస్కరారెడ్డి. ఇది కూడా 7th క్లాస్ బిట్టే. నెక్స్ట్ బిట్ వచ్చేసి గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందిన కవి? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డిఎస్సిలో కూడా ఈ బిట్ అనేది పడిందండి. ఓకే, ప్రీవియస్ డిఎస్సి నుంచి వచ్చిన బిట్స్ ఇందులో 2 పడ్డాయండి. ఒకటి గుర్రం జాషువాది పడింది, అదేవిధంగా ఈ గోన బుద్ధారెడ్డి శతాబ్దం కూడా పడింది. సో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పడ్డానికి కూడా ఛాయిస్ ఉండే బిట్ ఇది.
ఓకే. సో ఇది ఎక్కడి నుండి పడింది అంటే 6th క్లాస్ నుంచే పడిందండి. ఇది కూడా ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. గోన బుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దం అని అడిగాడు కదా, 13వ శతాబ్దానికి చెందిన కవి. ఓకే. ఇందులో నుంచి ఇంకా ప్రీవియస్గా పడినవి రంగనాథ రామాయణం ఎవరు రాశారు అని అడిగాడు గోన బుద్ధారెడ్డి. అండ్ ఇతను ఎక్కడి వరకు రాశాడు అని అడిగాడు, యుద్ధకాండం వరకు రాయడం జరిగింది. ఓకే. మళ్ళీ ఇంకో బిట్టు తెలుగులో తొలి రామాయణం ఏది అని కూడా అడిగాడు. గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం అనేది తెలుగులో తొలి రామాయణం. ఓకే. దీని నుంచి చాలా టైమ్స్ బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. నెక్స్ట్ టెట్లో కూడా డెఫినెట్గా బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. సో చూడండి, గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దం, 13వ శతాబ్దానికి చెందిన కవి. సో 13 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 6th క్లాస్ నుంచే పడిందండి. చూడండి ఎన్ని బిట్స్ పడ్డాయి 6th క్లాస్ నుంచి. 7 to 8 బిట్స్ అనేవి ఈ సెషన్లో కనబడతాయి. చూడండి, అభినవ పోతన అనేది ఎవరి బిరుదని అడిగాడు కదా. చూడండి, వానమాములై వరదాచార్యుల గురించి చూసుకుంటే ఈయనకి అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయండి. సో మనకు అడిగింది అభినవ పోతనే కదా. ఎవరి బిరుదు, వానమాములై వరదాచార్యులు బిరుదు. సో ఇందులో చూసుకోవాల్సినవి ఈయన యొక్క రచనలు చూసుకోవాలి. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అనే బుర్ర కథల సంపుటి చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. రైతు బిడ్డ అనేది ఏ కథల సంపుటి అని అడిగాడు ఒకసారి. ఇది బుర్ర కథల సంపుటి. ఈ రైతు బిడ్డ అనే బుర్ర కథల సంపుటిని రాసింది ఎవరు అని ప్రీవియస్గా అడిగాడు. వానమాములై వరదాచార్యులు రాశాడు. ఓకే, చెప్పండి. అభినవ పోతన ఎవరు? అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిరుదులన్నీ ఎవరివి? వానమాములై వరదాచార్యులు గారివ్వండి. ఓకే, వానమాములై జగన్నాథాచార్యులు కాదు, తిరుమలాచార్యులు కాదు, రంగాచార్యులు కాదు. చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటిది ఏది? ఇది ఎక్కడి నుండి పడింది తెలుసా? 5th క్లాస్ నుంచి పడిన బిట్ అండి ఇది. తెలుగు సంవత్సరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా బిట్ ఫ్రేమ్ అవుతుందని నేను ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చాలా టైమ్స్ చెప్పాను. అండ్ 5th క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా నా వీడియో చూడండి, దాంట్లో కూడా క్లారిటీగా చెప్పాను. చూడండి, తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం పేరేంటి అని అడిగాడు. తెలుగు సంవత్సరాలు టోటల్గా 1 to 60 ఉంటాయి. 60 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ టెట్లోనే అడిగాడు. ఇందులో తెలుగు సంవత్సరాల్లో లేనిది ఏది అని అడిగాడు. ప్రీవియస్ డిఎస్సిలో కూడా దీని నుంచి బిట్ ఫ్రేమ్ అయిందండి. సో మొదటిది ప్రభవ అయితే చివరిది అక్షయ. ఒక దాంట్లో మొదటిది ఏది అని అడిగాడు, ఒక దాంట్లో చివరిది ఏది అని అడిగాడు. ఇంకా ఇందులో అడగడానికి ఛాయిస్ ఉంది ఏది అంటే ప్రజెంట్ నడుస్తున్న తెలుగు సంవత్సరం ఏది అంటే 2026లో పరాభవ అనేది నడుస్తుంది. ఓకే, మళ్ళీ ఇందులో 25ది కూడా గుర్తుపెట్టుకోవాలి. 26లో పరాభవ అయితే 25లో శ్వావసు అనేది 25, పరాభవ అనేది 26. అంటే ఈ 2026లో ఎవ్వరికి కూడా పరాభవం అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుండి మనకు గుర్తుండాలంతే. పరాభవ అనేది 2026. సో ఫస్ట్ది అడిగాడు కదా, ప్రభవ అనేది మనకి ఫస్ట్ది. చూడండి, 5th క్లాసే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. మొదటిది అడిగాడు, మొదటిది ప్రభవ అవుతుంది. ఓకే, విభవ కాదు, విభవ సెకండ్ది అవుతుంది. ప్లవ కాదు, ప్రమోద కాదు. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్ బిట్. అతులిత మధురీ మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణ దేవరాయలుచే కీర్తింపబడిన కవి ఎవరు? ఇది కూడా 6th క్లాస్ నుంచే పడిందండి. ఓకే, చూడండి, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జటి. ఈయన శతాబ్దం కూడా గుర్తుపెట్టుకోండి, 16. సో ఈయన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఈయన ఒకడని చెప్పొచ్చు. సో ఈయన రాసింది శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని రాశాడు. చూడండి, అతులిత మధురీ మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణ దేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. ఓకే, శ్రీకృష్ణ దేవరాయలు అతులిత మధురీ మహిమ కలిగిన వాడు అని ఎవరిని కీర్తించాడండి? దూర్జటిని కీర్తించడం జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏంటి? దూర్జటి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవ్వండి, చూసారుగా. ఎక్కువ మట్టుకి 6th క్లాస్ 7th క్లాస్లోనే బిట్స్ అనేవి 14 బిట్స్లో మ్యాక్సిమం 12 to 13 బిట్స్ అనేవి 6th 7th నుంచే టచ్ అయ్యాయి. అంటే అక్కడి వరకు టచ్ చేశాడు. ఒకటి 5th క్లాస్ నుంచి పడింది. సో కంపల్సరీగా 8th వరకు కంప్లీట్గా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా క్లారిటీ కోసం ఇంకా కొన్ని ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అంటే కంపల్సరీగా ఇస్తాను. సో మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.